భారత్ మాతా की జై మోడీ జై మోడీ। మన తెలంగాణ రాష్ట్రంలో 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది। ఈరోజు రేషన్ షాప్ దగ్గర మేడ్చల్లో మేము బీజేపీ వాదులుగా హిందుత్వ వాదులుగా ఈరోజు వచ్చి ప్రజలకు తెలియజెప్పేది ఏంటంటే 6 కిలోల బియ్యంలోంచి 1 కిలో బియ్యం మాత్రమే ప్రభుత్వము అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది। ఆ 1 కిలో బియ్యం సంబంధించి మాత్రమే వీళ్ళ భరింపు ఉంది కాబట్టి మిగతా 6 కిలోలు కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయి। సన్న బియ్యంకి కానీ సబ్సిడీ రుణము కొంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది నిజం। ఇది ఈరోజు ప్రతి వినియోగదారుడు అంటే రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లు మీద వివరంగా ఎవరు ఎన్ని డబ్బులు వెచ్చిస్తున్నారో ఈ 6 కిలోల బియ్యానికి క్లియర్గా ఉంది। ప్రజలు తెలుసుకోవాలనే ముఖ్యోద్దేశంతో మాత్రమే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము। కాబట్టి కాంగ్రెస్ వాదులారా మళ్ళొకసారి ప్రజలని మోసగించకండి। మీరు ఇంటింటికి వెళ్ళి సన్న బియ్యము మీరు ఏదో ప్రభుత్వం నుంచి ఇచ్చినట్టు కాదండి। ప్రభుత్వం అంటే ప్రజల డబ్బుదే ఉంటుంది, మీరు సొంతంగా మీ ఇళ్ళకి వెళ్ళి తేలేదు, అది గుర్తుపెట్టుకోండి। ఎందుకంటే మేము బీజేపీ వాదులుగా గత కరోనా టైం నుంచి కూడా ఫ్రీగా ప్రతి వినియోగదారునికి ప్రతి 6 కిలోల బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం। కానీ మేము బీజేపీ వాదులుగా ఎక్కడ ప్రచారం చేసుకోలేదు। కారణం ఏంటంటే ప్రజల పైసలు ప్రజల వరకే వెళ్తాయి, కానీ మీలాగా దొంగ తిరుగుడు మాటలతోటి ప్రజలని మరోసారి మోసం చేయడానికి బయలుదేరుతున్నారు। కాబట్టి కాంగ్రెస్ వాదులారా ఉత్తుత్తి మాటలు బంద్ చేసి నిజంగా ప్రజల గురించి పనిచేయాలని, ప్రజలకు అవసరం వచ్చే కార్యక్రమాలు చేయండి, అప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలని బీజేపీ వాదులుగా ప్రజల వైపు నుండి రేషన్ కార్డు వినియోగదారుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం। జై శ్రీరామ్।